కొమరక్క అలియాస్ కుమారన్న గల వాళ్ళ వైఫ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు శ్రీనాథ్ అనే వ్యక్తిని దాదాపు కుటుంబ సభ్యుల్లా చూసుకున్నామని చెప్పేసి ఆళ్ళందరూ చెప్తా ఉన్నారు. చాలామంది టీమ్ ఉన్నారు. వాళ్ళకే మేము తిండి వండి పెట్టేవాళ్ళం. కానీ ఇలా చేశారు అనుకోలేదని చెప్పేసి వాళ్ళ తల్లి కావచ్చు, కుమార్ కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగింది అక్క? అంటే శ్రీనాథ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు అన్న దగ్గర? 4 సంవత్సరాలు అయితుంది. బానే ఉంటాడు. అంతా మంచిగనే ఉంటుండే. హ్మ్. కానీ ఇట్లా చేస్తాడని మేము అనుకోలేము. అందరిలాగా నార్మల్‌గా వచ్చి పోతాడు. మంచిగనే ఉండేవాడు. మొన్ననే సడెన్‌గా అట్లా చేసిండు. హ్మ్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు మీ 4 దగ్గర? సంవత్సరాలు అయితుంది చేయబట్టి. అంటే మీరే అంటే ఎంతమంది టీమ్ ఉన్నా మీరే ఫుడ్ నేనే పెట్టడం ఫుడ్ మీరే. పెడతా. నేనే చూసుకుంటా అన్నీ. హ్మ్. చిన్న చిన్న పనులు ఏవైనా వచ్చినప్పుడు చేసేవాళ్ళు అంతా బాగానే ఉంటుండే. హ్మ్. మరి మొన్న అన్న అంటే ఒక నమ్మకం గదా! ఇట్లా హ్మ్. పట్టుకో అన్నకియ్యి అనడము, ఆ హ్మ్. పిల్లగాడు నాకియ్యకపోవడము, హ్మ్. ఇగ మళ్ళా సోమవారము పొద్దున మంగళవారం పొద్దున ఇచ్చిండు. హ్మ్. బుధవారము నైట్ ఎళ్ళిపోయిండు. హ్మ్. అన్న రిపీట్ అడిగి వచ్చిండంట. వదినకిచ్చినవా అంటే ఇయ్యలేదు అన్నాడంట. హ్మ్. అంటే మరి ఎందుకియ్యలేవని అడిగి వచ్చిండంట అన్న. హ్మ్. మరి ఇగ అంతే హ్మ్. నేను పండుకున్నాం 10 అయితుంది. హ్మ్. 10:30 అట్లా అయితుంది. హ్మ్. వచ్చి రౌండ్ అప్ జేసిర్రు కూర్చిపోయాను. అన్న బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఎంతమందొచ్చిరమ్మా మొత్తం? 8 మందొచ్చిర్రు. హ్మ్. అసలేమైంది చిన్న అంటే కొట్టిండే, కొట్టిండే అంటుండు. అంటే నాకే అర్థం కాలేదసలు. హ్మ్. ఏం చేయాలనో అర్థమైతలేదిగ. హ్మ్. అంటే ఒక్కరిని అట్లా బూతులు గూడా మాట్లాడిర్రంట గదా! హ్మ్. కాదే, అదే అని మాట్లాడుతుర్రు మీ గలీజ్‌గా. పైకి. హ్మ్. హ్మ్. అంటే ఆ పిల్లగాడు లేడు. వేరే వాళ్ళు గదా హ్మ్. వచ్చింది. అంటే ఆళ్ళు మీరు అసలు ఎవరు మాట్లాడుతుర్రు. మీకు తెలీదు శ్రీనాథే పంపించినని మీకు తెలీదు. ఎవరో గొడవ పెడుతున్నట్టు చెప్తుర్రాళ్ళు. వాళ్ళే ఆళ్ళు చెప్పిర్రు. చెప్తుర్రు. హ్మ్. శ్రీనాథ్ గారిని కొట్టిర్రంట, మా తమ్ముడిని కొట్టిర్రంట, హాస్పిటల్‌లో ఉర్రంట అంటే, హ్మ్. అసలేమైంది తమ్ముడు అని నేను అడుగుతుంటే, హ్మ్. కాదే నీకేం తెలుసే లంజబిడ్డ అట్లా మాట్లాడుతుర్రు ఆ పిల్లలు. బూతులు మాట్లాడుతూ మిమ్మల్ని గూడా తిట్టిర్రు. మాట్లాడుతుర్రు. మీ గలీజ్‌గా పైన గూడా రాళ్ళు ఇసిరేసిర్రా? అంటే అన్న పైన గూడా విసిరేసిర్రు. ఇసిరేసిర్రా? హ్మ్. బయటికెళ్ళి నాకు చిన్న చిన్న పిల్లలుంటారు. హ్మ్. ముగ్గురున్నారు. ఆళ్ళ పైన గూడా ఏస్తుర్రు రాళ్ళు. హ్మ్. అంటే ఎందుకమ్మా అంటే ఎప్పుడన్నా అనిపించిందా ఈ 4 సంవత్సరాల ఇట్లా ఇట్లా బిహేవ్ ఎప్పుడు చేశారని ఏం ఎప్పుడన్నా అనిపించిందా? చెయ్యలేడు నా బానే ఉండేరు గదా! ముంగలైతే. హ్మ్. మంచిగనే ఉండేవాడు. హ్మ్. మొత్తం ఎంతమంది టీమ్ పని చేస్తారండి మీ దగ్గర మొత్తం? అంటే ఒక్కసారి షూట్‌కి ఎంతమంది అవసరమో అంతమందినే పిలుస్తుంటాము. ఒక హ్మ్. 10 మంది వరకొస్తారు. హ్మ్. ఒకసారి 15 మందొస్తారు. హ్మ్. ఏదైనా పండుగలుంటే ఎక్కువ మంచిగా సెలబ్రేషన్ జేసుకోవాలంటే ఇంకా కొంచెం మందెక్కువొస్తారు. హ్మ్. అందరికి ఫుడ్డు అంతా మనతానే ఉంటది. నైట్ గూడా ఇక్కడనే ఉంటారు. ఆడపిల్లలొస్తారు, మగపిల్లలొస్తారు, హ్మ్. పెద్దవాళ్ళు, ముసలోళ్ళు గూడా వస్తారు. అందరూ ఇక్కడనే ఉంటారు. హ్మ్. అందరూ హ్యాపీగుంటారు. "అక్క మేమొస్తే ఎంజాయ్ జేసి పోతాం అక్క పల్లెటూరికి, ఊరికి పండుగకొచ్చినట్టుంటది" అని జెప్తారు. హ్మ్. సిటీ నుంచొచ్చి ఇక్కడ నుంచి ఎళ్ళిపోతారు. ఎంజాయ్ జేసి పోయినట్టుంటది. షూట్‌కొచ్చినట్టుండదని గూడా జెప్తారు. హ్మ్. అట్లాంటోళ్ళు ఇట్లా జేసి అంటే పోయిండు శ్రీనాథ్ ఇప్పుడతను. గావచ్చు, శ్రీనాథ్ అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు థ్రెట్ ఉంది అతనిది. మా శ్రీనాథ్‌ని చంపేస్తాడు కుమరక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రకరకాలుగా మెసేజ్‌లు చేస్తున్నాడు. మమ్మల్ని కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మెసేజ్‌లు గూడా ఆ మెసేజ్ చేసినవి గూడా ప్రూఫ్స్‌తో సహా పోలీస్ స్టేషన్‌లో చూపెడతా ఉన్నాడు మరి. ఏం చెప్తారు నిజం? ఇట్లాంటివి ఏమన్నా చూసిర్రా? అంటే ఇట్లా బిహేవ్ నేను చేయడం గాని? చూడలేదు. హ్మ్. చూడలేదు నేను. హ్మ్. అంటే వాళ్ళిట్లా కూసోని సరదాగా ఆళ్ళు కూసునే వాళ్ళు ఆళ్ళే ఆళ్ళే మా నేనిగ ఫుడ్డు, పిల్లలు ఇదే చూసుకునేదాన్ని. అంతవరకైతే నేను పోలేదు. వాళ్ళే చూసుకునేది. హ్మ్. అంటే అతనే కుమరక్కనే ఆ! శ్రీనాథ్‌ని కొట్టిండు. ఒక దగ్గర తీసుకుపోయి కావాలనే కొట్టిర్రు, టార్గెట్ చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. నిజమేనా కొట్టిండా? అంటే బంగారం తీసుకుననే కొట్టింది గాకుండా అంతకుముందే వేరే కొట్టిండు అని అప్పుడెప్పుడు చెప్పేసి కొట్టలేదు. కొట్టలేదు. హ్మ్. ఎప్పుడు కొట్టలేడసలు. హ్మ్. బానే ఉంటుండే మంచిగనే అప్పటినుంచైనా. ఉంటుండే. హ్మ్. మరి కొడితే మళ్ళెందుకొచ్చిండు? హ్మ్. ఒకసారి రాకుండా అయిండు. మళ్ళొచ్చిండు. అంటే హ్మ్. ఎందుకు పిలిచినవని గూడా అడిగిన. అడిగితే హ్మ్. ఇట్లా కాళ్ళు మొక్కుతుండు. అది ఇది అందరూ రమ్మంటుర్రు గదా! పిలుచుకుందాం పటు అని ఇట్లా చెప్పిండు అంతే ఇంక. హ్మ్. అంటే ఒకసారి మా మా ఇంట్లో చెప్తా అని బెదిరిస్తే మందు తాగిండు. ఆ మధ్యలో గూడా చాలా సార్లు టార్చర్ చేసిండని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తారు. 2 సంవత్సరాల క్రితం నుంచి గూడా చాలా టార్చర్ మరి చేస్తుంది 2 కుమరక్క అని చెప్పి సంవత్సరాల మాట్లాడు. కిందనే చంపాలనుకుంటే మళ్ళెందుకొచ్చిండు? హ్మ్. సంపుతాం గదా! ఎందుకొచ్చిండు? ఫుడ్ తింటడు, 2 రోజులుంటడు, పండుకుంటడు. పండుకున్నప్పుడు చంపలేరా? హ్మ్. షూటింగ్‌కొచ్చినప్పుడు ఒక 10 మంది అన్న ఉంటారు. బాయ్స్ అవును. ఉంటారు, అవును. గర్ల్స్ ఉంటారు. అవును. అప్పుడు చంపాలనుకుంటే చంపమా ఇంట్ల? హ్మ్. ఎవరినైనా చంపగలుగుతాం గదా! హ్మ్. పండుకున్నప్పుడు. హ్మ్. చంపమా మేము ఇంతమందిని? హ్మ్. ఒక 5, 6 సంవత్సరాలే అయితుంది. కొమరక టీవీ ఓపెన్ అయినప్పటి నుంచి జనాలకు మొత్తం నేనే వండి పెడుతున్నా. మా ఇంటికి ఎంతమందొచ్చినా ఒక 10 మంది గాని, 5 మంది గాని వచ్చినా వండి పెడుతున్నా. హ్మ్. అంతమంది ముంగల ఇట్లనా? హ్మ్. ఎట్లమ్మా అంటే నమ్మిర్రు. ఒక కుటుంబ సభ్యులను చూసుకున్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ బంగారమే తీసుకుపోయిందే గాక మిమ్మల్నే మీ పైనే కేసు వేయడం ఇట్లా తేడాగా బిహేవ్ అసలు చేస్తుందని చెప్పి రకరకాలుగా పిల్లలున్నారని గూడా మాట్లాడుతా ఉన్నాడు. చూస్తలేరు. రాళ్ళతోటి ఇసిరి ఇసిరి కొట్టి పోతుర్రాళ్ళు. హ్మ్. ఏమైంది చిన్న అంటే కాదే, అదే అని ఏంటివవి? హ్మ్. అంటే ఇట్లా కావాలనే అంటే కుమరక్క ఫేమస్ అవుతుందని చెప్పేసి కావాలనే టార్గెట్ చేసిర్రు అనుకోవచ్చా? కావాలనే యేస్తుండు. కావాలనే యేస్తుండు. మేము ఇన్ని రోజులు సైలెంట్‌గానే ఉండేవాళ్ళం. మా పని మేమే చేసుకుంటుంటిమి. హ్మ్. కానీ ఇప్పుడు ఆ పిల్లగాడు కావాలనే యేస్తుండు ఇదంతా. మరి ఎందుకు డ్రామా చేస్తుండో తెలవదు. హ్మ్. అవి ఫోన్‌లో అవి చేస్తుర్రంటే నాకు గూడా తెలవది. హ్మ్.
ఎట్లా నిజంగా ఈ బంగారం తీసుకున్నాడు కాబట్టి బంగారం బంగారం తీసుకున్నాడు, అడుగుతారని పోయి చెప్పేసి ఇట్లా అడుగుతాడు. టార్గెట్ చేస్తున్నాను అనుకోవచ్చా? ఆ, తీసుకున్నందుకే ఆ పిల్లగాడు భయపడే ఇట్లా చేస్తుండు. అడుగుతుర్రు అని చెప్పి ఇలా చేస్తున్నాడు ఇట్లా చేస్తుండు. అడిగినప్పుడు ఇచ్చినింటి అయిపోతుండే, మర్చిపోయినాను ఇచ్చినా అయిపోతుండే, కానీ ఆ పిల్లగాడు అట్లా ఇవ్వకుండా ఇట్లా చేస్తుండు. అట్లా ఏం చెప్తారు మరి చివరిగా? మా బంగారం మాకు ఇయ్యాలన్న.